చూడండి, మా ఇంటికి అల్లం రూపంలో వచ్చిన బొజ్జ గణపయ్య వినాయక చవితికి ముందే మా ఇంటికి వచ్చేసాడు. మాకైతే ఇది అదృష్టం అనే చెప్పాలి. ఇలా మనకు చాలా మటుకు కొన్ని వెజిటేబుల్స్లో, ఫ్లవర్స్లో, ఫ్రూట్స్లో కూడా ఎన్నో రకాల రూపాలతోని మనకు ఇలా కనిపిస్తాయండి. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి అని నాకు కామెంట్ పెట్టండి. నేనైతే ఒక పూల కుండి తెచ్చుకొని దాంట్లో మట్టి పోసి ఈ గణపయ్యను నిమజ్జనం చేశానండి. నిమజ్జనానికి ముందు నేను సంతోషంగా మంచిగా శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి నిమజ్జనం చేసుకున్నాను. నాకైతే అది కరెక్టా కాదా అని తెలియదు, కానీ నాకు తోచింది నేను చేశానండి. ఇలా వస్తే ఏం చేయాలి అని నాకు కామెంట్ పెట్టండి అబ్బా. చూసారు కదండి, అచ్చు బొజ్జ గణపయ్య రూపంలో ఉంది. తొండం కూడా ఊగుతుందండి. నాకైతే అల్లం తెచ్చుకున్నప్పుడు అల్లం రూపంలో ఇలా వినాయక చవితికి ముందు బొజ్జ గణపయ్య రావడం మంచిగా అనిపిస్తుందండి. చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది అని కామెంట్ పెట్టండి అబ్బా.